ఈ రోజు ప్రయాణించే తోవలో ఒక చేప అయితే లాగింది. సో మా వాళ్ళైతే తాడుతో చేప అయితే తీసారు. గజమైతే ఆల్రెడీ నేసని వెళ్ళినట్టునే, ఎందుకంటే బోట్ తీరింగ్ కుదిలేసి వెనకైతే పరిగెత్తాను చేప లాగినట్టునే. సో తాళ్ళు అయితే ఎలాగున్నారు చూస్తున్నారా నా కాల్ కింద అయితే. సో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువను కానీ చేప అయితే చాలా వెయిట్ అయితే ఉంది, 20 కిలోలు అయితే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే పెద్దగా కూడా కనిపిస్తుంది ఫోన్లో కూడా. సో చేప అయితే మాకు వెళ్ళే తోవలోనైతే పడ్డది. మేమైతే ఇంకో ప్లేస్కి అయితే ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే ఎప్పుడూ వెళ్తాం, ఒక్కో ప్లేస్ దగ్గర మేము ఎప్పుడు ఉంటాం. సో గేలలు అనేవి చాలా గట్టిగా అయితే గుచ్చుకెళ్ళిపోయి దాని దంతం అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా. మా వాళ్ళు అయితే చాలా గట్టిగా అయితే పట్టులు పెట్టారు. నేను స్టార్టింగ్ అయితే వీడియో అయితే తీయలేకపోయాను, మిస్ అయ్యాను. సో అదే కాకుండా ఇక్కడ సముద్రంలో డిజలు ఏం నుంచి తీస్తారు అది కూడా మనం చూపిస్తాను ఈ వీడియోలో, ఒకసారి చూసేద్దాం. సో గట్టిగా అయితే మా వాడే తెప్పిస్తాను, తప్పలేదు. చూస్తున్నారు కదా, దాన్నే జొగ్గడు అని అంటారు, కనిపించింది కదా ఇప్పుడు వీడియోలో. సో మా వాడైతే గట్టిగానే తెప్పిస్తున్నారు, అదే అస్సలు తప్పడం లేదు. చాలా జాగ్రత్త ఉండాలి సముద్రంలో, ఎందుకంటే అది ఏమాత్రం మన చేతికి కాలు గుచ్చుకున్నా సరే అస్సలు రాదు. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. సముద్రంలో ఏ పని చేసినా సరే జాగ్రత్త అయితే పాటించాలి, అది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే మనం చాలా మైళ్ళు దూరం అయితే ప్రయాణిస్తాం సముద్రంలో, చాలా మాలి తీరానికి అయితే వెళ్తాం. సో ఏదైనా ప్రమాదం జరిగితే చాలా జాగ్రత్త ఉండాలి. ఓకే, బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.